గ్యాస్ట్రో కొలరెక్టాల్ సమస్యలకు ఇంకా భయం వద్దు. మన హైదరాబాద్ లోనే వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్. అతిథిలా రండి, కుటుంబ సభ్యుడిలా వెళ్ళండి. పల్నాడులో వైసీపీ యువనేత దారుణ హత్య కలకలం రేపుతోంది. వెనుకొండ, గురజాల, మాచర్ల ప్రాంతాలను ఒక్కసారిగా ఊపేసిన ఈ దారుణ ఘటన పల్నాడు రాజకీయాలను, గ్రామ వాతావరణాన్ని తీవ్ర ఉద్రిక్తతలకు గురిచేసింది. చీకటి పడిన తర్వాత ఒంటరిగా స్కూటీపై వెళ్తున్న ఒక యువనేత నిమిషాల వ్యవధిలోనే కత్తుల దాడికి బలైపోయాడు. వెనక నుంచి కారుతో ఢీకొట్టి కింద పడిపోవడగానే కళ్ళల్లో కారం చల్లి కత్తులతో గొంతు కోసి దారుణంగా మట్టుపెట్టారు. ఇంతకీ ఆ యువనేత ఎవరు? అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ఇది పాత కక్షల ఫలితమా లేక రాజకీయ గొడవల వెనక ఉన్న కుట్రన అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. పల్నాడు జిల్లా రెంటాల గ్రామానికి చెందిన నవులూరి చెన్నారెడ్డి వైసీపీ రాష్ట్ర యువజన విభాగం కన్వీనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన తండ్రి నవులూరి భాస్కర్ రెడ్డి కూడా గతంలో జెడ్పీటీసీగా పనిచేసిన అనుభవం ఉన్న సీనియర్ నేత. గురువారం రాత్రి సరిగ్గా 9 గంటల సమయం రెంటచింతల నుంచి తన స్వగ్రామమైన రెంటాలకు స్కూటీపై బయలుదేరారు చెన్నారెడ్డి. చీకటి పడిన ఆ నిర్మానుష్య రహదారిపై ఆయన ప్రశాంతంగా వెళుతున్నారు. కానీ ఆయనను అనుసరిస్తూ మృత్యువు కారు రూపంలో వస్తుందని ఆయన ఊహించలేకపోయారు. రహదారి పైన సగం దూరం వెళ్లేసరికి వెనక నుంచి వేగంగా దూసుకువచ్చిన గుర్తు తెలియని దుండగులు కారుతో ఆయన స్కూటీని బలంగా ఢీకొట్టారు. ఆ దెబ్బకు చెన్నారెడ్డి స్కూటీతో సహా రోడ్డు పక్కన పడిపోయారు. కారు ఢీకొట్టడంతో కింద పడిన చెన్నారెడ్డి తేరుకునే లోపే కారులో నుంచి 4-5 దుండగులు కత్తులతో బయటకు విరుచుకుపడ్డారు. చెన్నారెడ్డి ఎదురు తిరగకుండా ప్రాణరక్షణ చేసుకునే అవకాశం కూడా లేకుండా మొదట ఆయన కళ్ళల్లో దారుణంగా కారం జల్లారు. కళ్ళల్లో కారం పడ్డంతో ఏమీ చూడలేని స్థితిలో తీవ్ర మంటతో చెన్నారెడ్డి విలవిల్లాడుతుండగా దుండగులు రాక్షసత్వంతో విరుచుకుపడ్డారు. పదులైన కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. అంతటితో ఆగకుండా ఆయన గొంతు కోసి పక్కాగా ప్రాణాలు తీశారు. చెన్నారెడ్డి ప్రాణాలు పోయాయని నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని రహదారిపైన పడేసి దుండగులు పరారయ్యారు. ఇక రహదారిపైన మృతదేహం పడి ఉందనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రాత్రికి రాత్రే క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ను రప్పించి ఘటనా స్థలం వద్ద వేలిముద్రలు, ఆధారాలు సేకరించారు. చెన్నారెడ్డి హత్య వార్త పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు కార్చిచ్చులా పాకింది. మరోపక్క మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తము గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఘర్షణలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక విషయం తెలిసిన వెంటనే వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు పార్టీ ముఖ్య నేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. ఇప్పుడు ఈ దారుణ హత్య స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అసలు చెన్నారెడ్డిని ఎందుకు చంపారు? చెన్నారెడ్డి కుటుంబానికి లేదా ఆయనకు ఎవరితోనైనా పాత కక్షలు, వ్యక్తిగత గొడవలు ఉన్నాయా? లేదా స్థానికంగా ఉన్న రాజకీయ గొడవలు, వర్గపోరు ఈ హత్యకు దారితీశాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోపక్క రెక్కి నిర్వహించి ఈ దారుణ హత్య చేసినట్టుగా స్పష్టమవుతుంది. చెన్నారెడ్డి ఎప్పుడు బయలుదేరుతారు, ఏ మార్గంలో వెళ్తారు, అక్కడ చీకటిగా ఉండే ప్రదేశం ఏది అనేది ముందుగానే ప్లాన్ చేసుకుని దుండగులు ఈ స్కెచ్ అమలు చేసినట్టుగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే మృతుడు చెన్నారెడ్డికి భార్య స్వప్న, 2 కుమార్తెలు ఉన్నారు. నాన్న ఇక తిరిగి రాడనే విషయం కూడా తెలియని ఆ చిన్నారుల రోదనలు, భర్తను కోల్పోయిన భార్య ఆవేదన అక్కడున్న ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించాయి. ఒక పక్క తండ్రి భాస్కర్ రెడ్డి మాజీ జెడ్పీటీసీగా రాజకీయాలలో కొనసాగగా కొడుకు కూడా ఉజ్వల భవిష్యత్తు వైపు వెళ్తున్న తరుణంలో ఇలాంటి దారుణం జరగడం ఆ కుటుంబాన్ని తేరుకోలేని దెబ్బతీసింది. యూత్ వింగ్ పల్నాడు జిల్లా ప్రెసిడెంట్ ఈయన సాయంత్రము 9:30కి రెంటచింతల నుంచి రెంటాలు వెళ్తుంటే సుమారు 10 గంటల సమయంలో ఎవరో 10 వ్యక్తులు ఆయన బండిని గుద్ది పడిపోగలని ఆయన గొంతు కోసి చంపేశారు. ఇందులో ఇలా విలేజ్లో అయితే ఆధిపత్య పోరు జరుగుతుంది. వితిన్ గ్రూప్లోనే, వితిన్ పార్టీలోనే ఆధిపత్య పోరు జరుగుతుంది. 2 గ్రూపులు ఉన్నాయి. ఈయనదొక గ్రూపు, అశోక్ రెడ్డిది ఒక గ్రూప్ అని ఉంది. సో ఎవరు చేస్తారో ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మేమైతే ముద్దాయిని ఎస్టాబ్లిష్ చేయడానికి దర్యాప్తు చేస్తాం.